హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి వ్లాగ్. ఇంకా మార్నింగ్ లేవగానే చూసారు కదా మా ఇద్దరు పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. మా పెద్ద బాబు నిద్ర లేచాడంటే చాలండి, ఇంకా చిన్న బాబు దగ్గరికి వచ్చి నిద్ర లేపేస్తాడు. ఇంకా చెప్పినా వినడండి. తమ్ముడిని పడుకోనివ్వనా అన్న ఉన్నాడు. ఇంకా వాళ్ళ తమ్ముడంట తననే చూస్తూ ఉండాలంట. మా బాబేమో ఒకటే సైడు అటు నన్నే చూస్తూ ఉంటాడండి. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయ్యాను. ఎంత బాగా రెడీ అయినా ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఏంటా అని ఆలోచిస్తే నేను కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇంక ఇక్కడైతే కుంకుమ పెట్టుకుంటున్నానండి. అంటే మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే ఆ కళ వేరేగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడ మంచిగా రెడీ అయిపోయానండి. హాయ్ అండి, ఇప్పటికే మీకు నా తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా. అవునండి, కారు కొనుక్కున్నాము. ఇప్పుడైతే పూజ చేయించుకోవడానికి వెళ్తున్నామండి. ఇంకా ఈవినింగ్ పద్మ కూడా వెళ్ళిపోతుందండి, కింది దాకా వస్తుంది. అంటే పద్మకు కూడా కారు చూడలేదు, అందుకే పద్మకు కూడా చూపిద్దాం అనేసి అయితే ఇంకా తీసుకొస్తున్నామండి. అసలు ఇది చాలా లేట్ అయిపోయిందండి. మళ్ళీ వచ్చాక డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం. మా హస్బెండ్ ఏమో త్వరగా రా అనేసి అయితే ఇంకా అరిచేస్తున్నారు. అయ్యో నైట్ అయిపోయింది కదండి, కార్ అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు. దానికి తోడు బ్లాక్ కలర్ అండి, అందుకే ఇంకా ఇక్కడైతే లైటింగ్ ఏమీ లేదు అనేసి అయితే అనుకుంటున్నాము. కానీ కార్ మాత్రం అసలు చాలా బాగుందండి, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇదైతే కొత్త కార్ అయితే కాదులేండి, సెకండ్ హ్యాండ్ కారే. ఇంకా నేనైతే వెనక్కి కూర్చున్నాను. ముందైతే అంటే కార్ సీటర్ పెట్టారు, అందుకే నేను బాబుని ఎత్తుకొని అయితే వెనక కూర్చున్నాను. మనీతో డిస్కస్ చేస్తూ ఉన్నానండి. ఇవాళ మా హస్బెండ్ ఏం చేశారంటే మార్నింగ్ బైక్ సర్వీసింగ్కి ఇద్దాం అనేసి అయితే వెళ్ళారండి. పాపం వ్యాలెట్ తీసుకుపోలేదు, అండ్ డబ్బులు కూడా లేవంట, అండ్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. రుషిని తీసుకొని వెళ్ళిపోయారు. పాపం ఇంకా అక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే బాబుని ఎత్తుకొని నడుచుకుంటూ వచ్చారంట అండి, మార్తాలి నుంచి. నాకైతే అసలు తెగ బాధేసింది. ఆటోకి రావచ్చు కదా అని అడిగితే ఆటో వాళ్ళు 300 రూపీస్ చెప్పారట అండి. అందుకే ఇంకా నడుచుకుంటూ వచ్చేసారు. నాకైతే ఎంత బాధేసిందో. ఇంకా టెంపుల్కి అయితే మా ఇంటికి దగ్గర ఉన్న టెంపుల్కి వచ్చేసామండి. ఇంకా అక్కడ పంతులు గారు అయితే ఫ్లవర్స్ తెచ్చుకోమన్నారు, అందుకే ఇక్కడైతే ఇంకా నేను ఫ్లవర్స్ తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే బాబుని ఎత్తుకున్నారు. చూశారు కదా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. బెంగళూరులో ఫ్లవర్స్ అయితే చాలా బాగా దొరుకుతాయండి, అంటే ఫ్రెష్గా ఉంటాయి, అంటే తక్కువ కాస్టే ఉంటాయిలేండి. అండ్ ఈ దండ ఇవన్నీ కలిపి 340 రూపీస్ అయ్యింది అనుకుంటా. 340 రూపీస్ అయ్యిందండి. అసలు ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఆవిడ మల్లెపూలు కూడా ఇచ్చారండి. నేనేమో హెయిర్ లీవ్ చేసుకున్నాను కదా, పిన్ కూడా తెచ్చుకోలేదు, ఇంకా నేనైతే పెట్టుకోలేదు. నాకైతే ఆవిడ ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే మా అర్చన అదంతా అయిపోయిందండి, కారుకి ఒక్కదానికి పూజ చేయడానికైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ లాస్ట్ టైము అది చాలామంది చెప్పారండి ఫ్లవర్స్ పెట్టుకుంటే మిల్క్ తగ్గిపోతాయని, అందుకే ఇంకా చేతిలోనే పట్టుకున్నాను. ఫస్ట్ పెట్టుకుందాం అనుకున్నాను, ఎందుకులే అనేసి అయితే ఇంకా చేతిలోనే పట్టుకున్నాను ఫ్లవర్స్. ఇంకా బాబునైతే మా హస్బెండ్కి ఇచ్చానండి. అంటే ఇంకా శారీని హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది, అంటే పిల్లోడితోని శారీ 2 హ్యాండిల్ చేయడం కష్టమైపోతుందని ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకా పంతులు గారు వచ్చేసి అయితే పూజ స్టార్ట్ చేస్తాను అని అన్నారు. ఇంక ఇక్కడ చూసారు కదా మా పెద్ద బాబు, వాడు చిన్నోడు పడుకుంటే చాలు ముద్దులు పెట్టేసి మరీ లేపేస్తాడండి. నాకు ఇదో పెద్ద కష్టమైపోయింది. ఇంకా ఇక్కడైతే కార్ని ముందే పెట్టమన్నారు టెంపుల్ ముందు. అంటే మనమంట పూజ అయిపోయాక ముందుకే వెళ్ళాలట అండి, వెనక్కి వెళ్ళకూడదంట. అందుకే ఇంకా ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టేస్తే పూజ అయిపోగానే అలా ముందుకు వెళ్ళిపోవాలనేసి అయితే చెప్పారు. అందుకే ఇంకా మా హస్బెండ్ ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందే పార్క్ చేస్తున్నారండి కార్ అయితే. ఇది మా ఇంటికి దగ్గరలో వినాయకుని టెంపుల్ ఉంటుందండి. ఇంకా చాలామంది కార్లన్నీ ఇక్కడే అంటే ఇక్కడే పూజ చేయించుకుంటారు ఎవరైనా కొత్త కార్ కొనుక్కున్న వాళ్ళందరూ. మేము కూడా మ్యాక్సిమం ఈ టెంపుల్కే వెళ్తూ ఉంటామండి. ఇదైతే ఇంటికి దగ్గర కదా అనేసి అయితే ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే మమ్మల్ని రమ్మంటున్నారు పూజ, అంటే పూజ స్టార్ట్ చేస్తాను మీరు అందరూ ఉండండి అనేసి అయితే చెప్పారు. ఇంకా అక్కడైతే ఇంకా చాలా వెహికల్స్ వస్తున్నాయండి, అంటే ఇది మెయిన్ బాగా రద్దీ ప్లేస్. ఇంకా ఇక్కడైతే మేము పూజ చేసుకుంటూ ఉన్నాము. చాలా డేస్ నుంచి కార్ తీసుకుందామని చాలా చూసారండి మా హస్బెండ్ అయితే. కార్ ప్రైస్లు అంటే చాలా పెరిగిపోయాయంట, అందుకే ఇంకా లాస్ట్ టైము స్పిన్నీలో తీసుకున్నామండి సెకండ్ హ్యాండ్ కారు. అది రిజిస్ట్రేషన్ కొంచెం ప్రాబ్లం వచ్చేసిందని ఇంకా దాన్ని అయితే ఎక్స్చేంజ్కి ఇచ్చేసి అయితే మళ్ళీ ఇది వెర్నా తీసుకున్నారండి, ఇంకో కొన్ని డబ్బులు కలిపేసి అయితే. ఇది కూడా సెకండ్ హ్యాండ్ కారే అండి, కానీ తక్కువే, ఒక 9000 కిలోమీటర్స్ తిరిగిందంట.
ఇంకా బెటర్ ఎందుకులే ఇప్పుడు కొత్త కార్ అయితే ఇది ఆల్మోస్ట్ 20 lakhs అయిపోతుందట అండి. అందుకే ఇంకా సెకండ్ హ్యాండ్లో అంత బడ్జెట్ లేదు కదా అనేసి అయితే ఇంకా సెకండ్ హ్యాండ్లో తీసేసుకున్నాము. తక్కువే తిరిగింది కదండి, చాలా బాగుంది, లోపల కూడా స్పేస్ చాలా బాగుందండి. ఇంకా ఇదైతే సెడాన్ మోడల్ కదా, చాలా అసలు స్పేస్ ఎక్కువగా ఉంది, చాలా బాగుంది, మా అందరికీ బాగా నచ్చింది అనేసి అయితే ఇంకా తెచ్చేసుకున్నాము. అంటే ఇంకా డబ్బులు లేనప్పుడు మళ్ళీ ఈఎంఐ పెట్టడం ఎందుకులే అనేసి అయితే ఆలోచించాము. అంటే ఇప్పుడు ఇలాగో పిల్లలు చిన్నోళ్ళే కదండి, ఎక్కువగా బయట తిరిగేది కూడా ఏమీ లేదు కదా అనేసి అయితే అనుకున్నాము. లేదు ఇంకా ఒక 3-4 years అయ్యాక దేవుడి దేవల్ల మరీ చూడాలి, మళ్ళీ ఏదైనా కొత్త కారు కొనుక్కుంటామేమో. కానీ ఇది కూడా చాలా బాగుందండి, మాకందరికీ బాగా నచ్చింది. వెర్నా అండి ఇది కార్ పేరు అయితే. అంటే అందరు అడుగుతారు కదా, వెర్నా కార్ అండి, బ్లాక్ కలరు, బాగుంది. ఇంక ఇక్కడైతే మా పూజ అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోగానే పంతులు గారు అయితే నాకు నిమ్మకాయలు ఇచ్చేసి కార్స్ టైర్ కింద అవన్నీ పెట్టమన్నారు. ఇంకా నేనైతే నాకు చెప్పారండి, అదైతే మా హస్బెండ్కి ఏమో అంటే ఇంకా టైర్స్ ముందు నుంచి వెళ్ళాలి ఆ నిమ్మకాయలని అనేసి అయితే చెప్పారు. లాస్ట్ టైం బైక్ కొనుక్కున్నప్పుడు శివాలయంలో పూజ చేయించామండి. కానీ మనము నార్మల్గా ఎప్పుడైనా కార్లు ఇవన్నీ కొనుక్కుంటే గణేష్ టెంపుల్లోనే పూజ చేయించుతాం కదా, అందుకే ఈసారి అయితే ఈ టెంపుల్కి వచ్చేసామండి. ఇంకా చూసారు కదా, అసలు లేట్ అయిపోయిందండి, చాలా చీకటి అయిపోయింది, అంటే 7:30 అలా అయిపోయింది. ఇంకా కొంచెం త్వరగా బయలుదేరాల్సింది, కానీ ఈ పిల్లలతో ఇంకా తెలిసిందే కదండి. ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు కూడా బాబుకు ఫీడింగ్ ఇచ్చేసి అయితే తీసుకొచ్చాను, మళ్ళీ లేట్ అయిపోద్దేమో అనేసి అయితే. అలా రెడీ అయిపోయాక ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ ఎటైనా బయటకు వస్తున్నామంటే తెలిసిందే కదా, వాళ్ళకి మళ్ళీ బ్యాగ్ అవన్నీ డైపర్ బ్యాగ్ అన్నీ సెట్ చేసుకొనేసి అయితే తీసుకొని వచ్చేసాము. అంటే ఎటైనా బయటకు వస్తే ఇంకా పిల్లలతో పర్ఫెక్ట్గా రావాలి కదండి, దానికి తోడు చిన్న బాబుతోనైతే ఇంకా జాగ్రత్తగా రావాలి కదా. ఇంకా పర్లేదులేండి, ఇప్పుడు చిన్న బాబు కూడా బయటకు తీసుకొస్తే బాగానే ఉంటున్నాడు. ముందైతే కొంచెము వణికిపోయేవాడు, అంటే చలికి ఏదైనా. ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాడు కదా, ఇప్పుడైతే పర్లేదు. ఇంకా నేనైతే ఇక్కడ టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టేశానండి. సో నన్ను పెట్టమని మా హస్బెండ్ అయితే ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ చేయమనేసి అయితే చెప్పారు. ఇంకా మా అందరిదో బాధ అయితే మా పెద్ద బాబుది ఒకటే ఒక బాధ అండి. ఇంకా వాడికైతే కీస్ కావాలంట, అసలు కార్ కీస్ వదిలిపెట్టాడండి. ఇంకా కార్ కీస్ పట్టుకునేసి అయితే మా బాబు అక్కడ నిల్చుని ఉన్నాడు. ఇంకా పూజ అంతా అయిపోయాక స్వీట్స్ తీసుకోమన్నాడు, మా బాబుకి స్వీట్స్ కావాలంట. ఇంకా అందుకే క్రాంతి, ఇక్కడ బెంగళూరులో ఫేమస్ అండి క్రాంతి స్వీట్స్ అని, ఇందులోకి అయితే వచ్చాము, కాజు బర్ఫీ తీసేసుకున్నాము. ఇంకా నన్ను అడిగారు ఏమైనా స్వీట్ కావాలంటే నాకైతే వద్దనే చెప్పాను. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మళ్ళీ రొటీన్ అండి వంట చేయడము. మటన్ వండుతున్నాను, అంటే మా హస్బెండ్ డిన్నర్కి బయటికి వెళ్దాము కార్ ట్రీట్ అనేసి అయితే అన్నారు. కానీ ఎందుకులే, పిల్లలతో వెళ్ళినా అక్కడ ప్రశాంతంగా తినలేం కదా, ఇంకెందుకులే అనేసి అయితే ఇంట్లోనే మటన్ చేస్తున్నానండి. మనీ కూడా వచ్చాడు, ఇంకా మా ముగ్గురికి కలిపేసి అయితే మటన్ చేసేస్తున్నాను. ఇంకా అసలు చీర కట్టుకొని అమ్మో చాలా డేస్ అయిపోయింది కదా, అసలు చాలా ఇన్కంఫర్ట్గా అనిపించిందండి. దానికి తోడు కొంచెం లావ్ అయిపోయాను కదా, ఇంకా ఇన్కంఫర్ట్గా అనిపించింది. కానీ ఇంకా అప్పుడప్పుడైనా కట్టుకోవాలి కదా, చాలా చీరలు ఉండిపోయాయండి, ఇంకా అప్పుడప్పుడైనా కడుతూ ఉంటాను, బాగుంటుంది కదా. ఇంకా చూసారు కదా, మటన్ అయితే ఇలా స్టీల్ కుక్కర్లో వేసానండి. స్టీల్ కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిపోద్ది మటను. మటన్కి కాంబినేషను బగారా రైస్ చేద్దాం అనుకున్నానండి. కానీ ఇంకా పద్మ అయితే నార్మల్ రైస్ పెట్టేసిందంట. నేను అక్కడ కడిగి పెట్టు అని చెప్పానండి, తను అంటే రైస్ కడిగి పెట్టు అంటే తను కడిగి పెట్టు అన్నాను కదా అనేసి అయితే గ్యాస్ మీద పెట్టేసి వండేసిందండి. నేను చూడలేదు రెడీ అయ్యేలోపు. ఇంకా సర్లే అనేసి అయితే నార్మల్గా రైస్ పెట్టేశాను, ఇంకా మటన్ అయితే వండేసానండి. అసలు ఫుల్ హెవీ అంటే హెక్టిక్ అయిపోయిందండి. ఇంకా పిల్లలతో మార్నింగ్ నుంచి ఇవాళ కొంచెము అంటే 2-3 days పద్మ అయితే రాలేదండి. ఇంక ఇంట్లో పని గిన్నెలు అవి ఇవి చాలా ఎక్కువ పని అయిపోయింది. అసలు అమ్మో నీరసం వచ్చేసిందండి 2-3 days అయితే. ఇంకా నేనేమో ఇచ్చేస్తున్నానా, మా హస్బెండ్ ఏమో కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ అడిగారండి. ఇంకేం చేస్తాను, అడిగారు కదా చేసి ఇవ్వాలి కదా అనేసి అయితే ఇంకా ఇదైతే మిల్క్ షేక్ చేశానండి. అసలు అప్పుడప్పుడైతే అమ్మో అనిపిస్తుంది, అంటే ఏమి పని చేసేదాన్ని కాదండి ముందైతే, ఇప్పుడైతే ఇంకా హెక్టిక్ అయిపోతుంది. అండ్ నా హెయిర్ కూడా చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే బాబుకు 4 months వచ్చాయి కదా, అదే అంటారు కదా కుక్కు అంటే హెయిర్ ఊడిపోద్దని, అలా నాకైతే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుందండి. ఒక సైడ్కి చూసారు కదా
హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. ఇంకా చూడాలి దానికి ఏమైనా మరి అంటే ఋషి అప్పుడు కూడా అంతేలేండి, బాగా హెయిర్ ఊడిపోయింది. ఇంక ఈసారి కూడా సేమ్ అలానే ఊడిపోతూ ఉంది. ఇంకేమైనా ఆయిల్స్ ఏమైనా ట్రై చేయాలి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్కి మిల్క్ షేక్ ఇచ్చేసి కొంచెం ఇంకా రిలాక్స్ అయ్యానండి. మిల్క్ షేక్ మాత్రం భలే వచ్చిందండి. అంటే కస్టర్డ్ ఆపిల్ది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇది చేసేసి ఇంకా మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేయాలి. చూసారు కదా ఎలా అయిపోయిందో. మళ్ళీ నైట్ అంతా మళ్ళీ మార్నింగే ఇంకా హడావిడి అయిపోద్ది కదా, అందుకే నైటే క్లీన్ చేసేసైతే పడుకుంటాను. ఇంకా చిన్న బాబుని అయితే పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టేసే ఇంక ఇదైతే చేస్తూ ఉన్నాను. ఆ టైం అయితే ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. అసలు మార్నింగ్ ఎప్పుడో లేచాను. ఇంకా అసలు ఫుల్గా పని అయిపోయింది వాళ్ళైతే. ఎందుకంటే నైట్ కూడా ఫీడింగ్కి బాబు లేస్తూ ఉంటాడు కదండి, నైట్ కూడా అంత ఎక్కువ నిద్ర ఉండదు. ఇంకా నాకైతే అసలు నిద్ర సరిపోవట్లేదు. దానికి తోడు ఇంకా ఇంట్లో అంటే కొంచెము పద్మ ఉంటే హెల్ప్ అయ్యేది పిల్లల్ని, కనీసం వంట చేసుకున్నప్పుడు పిల్లల్ని చూసుకునేది. అదంతా ఒక 2-3 డేస్ బాగా హెక్టిక్ అయిపోయింది. అసలు ఫుల్ విపరీతమైన ఆకలేసేస్తుంది. అంటే రైస్ తిన్నాను కానీ ఇంకా నేను కూడా కొంచెం మిల్క్ షేక్ తాగుదాం అనేసి అయితే, చూసారు కదా మా హస్బెండ్ అక్కడి నుంచి నవ్వుతున్నారు. ఏంటే బాబు మిల్క్ షేక్ అంటే ఇంత దాంట్లో చేసిచ్చావు అనేసి అయితే. నాకు కూడా అంటే అంత ఎక్కువ అయిపోయిందండి, పెద్ద కస్టర్డ్ యాపిల్, అందుకే అంత జ్యూస్ అయ్యింది. ఇంకా నేను కొద్దిగా తాగేసి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను. అండ్ నా వీడియోలు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.